బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో హైడ్రా చర్యలు భూ కబ్జాదారులనే కాకుండా సామాన్యులను సైతం హడలెత్తించాయి. చెరువు సికం భూముల్లో కొందరు రియల్టర్లు వేసిన వెంచర్లలో ప్లాట్లు కొనుక్కుని పక్కా ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న సామాన్య మధ్యతరగతి ప్రజలు హైడ్రా చర్యలపై ఆందోళన చెందారు. అలాగే కొందరు పేదలు కూడా చెరువు సికం భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. అయితే చెరువు సికం భూముల్లో నిర్మాణాలపై హైడ్రా చేపట్టిన కూల్చివేతల చర్యలతో సామాన్య మధ్యతరగతి ప్రజల్లో ఏర్పడిన ఆందోళనలను నివృత్తి చేసేందుకు హైడ్రా కొత్తగా కార్యాచరణను ప్రకటించింది. హైడ్రా చర్యల్లో కొన్ని మార్పులను తెలిపింది. హైడ్రా తదుపరి చర్యల్లో మార్పులను గమనిస్తే చెరువు FTL బఫర్ జోన్లలో అనేక ఏళ్ల కిందటే ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న వారి జోలికి వెళ్లబోమని ప్రకటించింది. ఈ మేరకు కమిషనర్ రంగనాథ్ ఓ ప్రకటనను విడుదల చేశారు. చెరువు సికం బఫర్ జోన్లలోని శాశ్వత ఇళ్ల విషయంలో ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రకటించారు కమిషనర్. కొత్తగా నిర్మాణంలో ఉన్న వాటిని మాత్రం కూల్చివేస్తామని చెప్పారు. ప్రధానంగా FTL బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టి వ్యాపారాలు చేస్తున్న భవనాలపైనే చర్యలు తీసుకుంటామన్నారు. రాత్రికి రాత్రే గుడిసెలు వేస్తే వాటిని తొలగిస్తామని కూడా స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత చెప్పండి, మరి హైడ్రా చేపడుతున్న మరి ఈ కూల్చివేతల్లో కొంతమంది సామాన్యులు కూడా దీనికి బలవుతున్న విషయం గమనిస్తే మరి దీనిపై కూడా ఒక గవర్నమెంట్ అనేది ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అయితే సామాన్యుల పూరి గుడిసెలను అయితే కూల్చబోమన్నట్టు కూడా రంగనాథ్ అయితే చెప్పడం జరిగింది. అసలు డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ అఖిల. హైడ్రా అధికారులు ఏదైతే అటు చెరువులు FTL బఫర్ జోన్లో నిర్మించినటువంటి నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారో ఈ నేపథ్యంలోనే నిన్న ఇటు సున్నం చెరువు కావచ్చు, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో అయితే మాత్రము విల్లాలను నిర్మించారో వాటన్నిటిని కత్వం చెరువు, పెద్ద చెరువు పరిధిలో ఉన్నటువంటి కొన్ని విల్లాలతో పాటు కొత్త చెరువుకి సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి ఇంటి నిర్మాణాలను నేలమట్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రస్తుతం మాదాపూర్లోని సున్నం చెరువు వద్ద ఉన్నటువంటి దాదాపు 20 నుంచి 30 వరకు చిన్న షెడ్లను నిర్మించి కొంతమంది కిరాయికి ఇస్తున్నటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అధికారులు నేలమట్టం చేశారు. ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఇక్కడ కిరాయిలకి పెట్టి స్థానికంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి వీటన్నిటిని కూడా కబ్జా చేస్తున్నారని వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు అటు రంగనాథ్ కూడా హైడ్రా కమిషనర్ స్పందించారు. ఎందుకంటే చాలామంది ఇట్లా కిరాయిలకు ఇస్తూ మొదట షెడ్లను నిర్మిస్తారు, ఆ తర్వాత పెద్ద పెద్ద భవనాలని చెరువులకి సంబంధించినటువంటి FTL బఫర్ జోన్లో నిర్మిస్తున్నారు. వీటిని పూర్తిగా కూడా నేలమట్టం చేస్తాము, చెరువులను పరిరక్షిస్తాము అని చెప్పారు. ఏదైతే కత్వా చెరువులో సంబంధించినటువంటి 18 విల్లాలు ఉన్నాయో వాటిలో దాదాపు 13 విల్లాలను కూల్చివేశారు. మిగతా 5 విల్లాలు ఏవైతే ఉన్నాయో అందులో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళని ఎక్కడా కూడా డిస్టర్బ్ చేయకుండా నోటీసులు ఇచ్చారు. అయితే ఆ హైడ్రా కూల్చివేతల వల్ల చాలా మంది ఇబ్బంది పడే అవకాశాలు ఉంటున్నటువంటి నేపథ్యంలోనే అటు ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుంది. నివాసం ఉంటున్నటువంటి ఇళ్ల జోలు పోము, అవి కూల్చివేతలు చెయ్యము, ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటాము, ప్రభుత్వానికి వదిలేస్తున్నాము అని చెప్పేసి అటు అయితే మాత్రం రంగనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా చెరువుకి సంబంధించినటువంటి FTL బఫర్ జోన్ ప్రాంతం. ఇది దాదాపు చెరువుకి సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా చెరువుని పూడ్చివేసి మరి ఈ భవనాలు నిర్మించినటువంటి ఈ నేపథ్యంలోనే అధికారులు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు, ఖాళీ చేయాలి అని. అయితే పూర్తిగా నిర్మాణంలో ఉన్నటువంటి భవనాలను మాత్రమే కూల్చివేశారు తప్ప ఇక్కడ ఎవరు నివాసం ఉంటున్నటువంటి భవనాలను అయితే కూల్చివేయలేదు, కేవలం నోటీసులు ఇస్తాము అని చెప్తున్నారు. అయితే రోడ్డుకి ఉన్నటువంటి ఇరువైపులా ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని మనం ఒకసారి చూస్తే అటు 2 వైపులా ఉన్నటువంటి ఒక భవనం, మిడిల్లో ఉన్నటువంటి భవనం పూర్తిగా నిర్మాణం అయిపోయింది, అందులో నివాసం ఉంటున్నారు. కాబట్టి ఎవరిని డిస్టర్బ్ చేయకుండా నిర్మాణంలో ఉన్నటువంటి భవనాలను కూల్చివేశారు. ఆ నివాసం ఉంటున్నటువంటి భవనాల జోలి పోమని ప్రకటనకి ఏదైతే చేశారో ఆ ప్రకటనకి కట్టుబడి ఉన్నారని చెప్పుకోవచ్చు. ఓవైపు ప్రజలైతే మాత్రము వర్షాకాలం వచ్చిందంటే చెరువులకి సంబంధించినటువంటి FTL అంటే ఫుల్
ట్యాంక్ లెవెల్ వాటర్ ఏదైతే ఉందో ఎఫ్టీఎల్ పరిధి అంతా కూడా ఆక్యుపై అయ్యి ఇళ్ల నిర్మాణాలు చేయడం వల్ల ఆ వాటర్ అంతా అందులోకి వచ్చి ఇళ్లలోకి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రానున్న రోజులు అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండడానికే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎవరైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు చేస్తారో ఆ నిర్మాణాలను నేలమట్టం చేస్తాము, గతంలో నిర్మించినటువంటి నిర్మాణాల జోలి పోము, నివాసం ఉంటున్నటువంటి నిర్మాణాలని డిస్టర్బ్ చెయ్యము అని అయితే ప్రస్తుతం ఒక ప్రకటనలో తెలిపారు. కాబట్టి రానున్న రోజుల్లో ఎవరైనా సరే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్మాణాలు చేపడితే వాటన్నిటిని కూడా నేలమట్టం చేస్తామని చెప్తున్నారు. అంటే హైడ్రా మాత్రం ప్రస్తుతానికి అయితే ఎలాంటి నోటీసులు అంటే కేవలము అలర్ట్ చేస్తుంది, నోటీసులు ఇస్తుంది, కానీ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి వాటికి మాత్రం నోటీసులు ఎక్కడా ఇవ్వడం లేదు. వాటిని మాత్రం వెంటనే కూల్చివేస్తుంది. ప్రధానంగా ఆదివారం అంటే ముందస్తుగా కానీ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ వెళ్తే వాళ్ళు కోర్టుని ఆశ్రయించడం, స్టే తీసుకురావడం వీటన్నిటినీ చేస్తున్నారు. కాబట్టి హైడ్రా అధికారులు ఒక్కసారిగా చెరువుల్లో నిర్మించినటువంటి నిర్మాణాల మీద అయితే బుల్డోజర్ సహాయంతో వెంటనే నేలమట్టం చేస్తున్నారు. గతంలో ఏదైనా ఒక భవన నిర్మాణాన్ని కూల్చివేయాలి అంటే కేవలం నామకే వాస్తు కూల్చివేసేవారు, కానీ ఇప్పుడు మాత్రం బుల్డోజర్ సహాయంతో గంటల వ్యవధిలోనే ఒక బిల్డింగ్ని నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సామాన్యులు కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే హైడ్రాని కొంతవరకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నివాసం ఉంటున్నటువంటి వాటిని డిస్టర్బ్ చెయ్యము అని ప్రకటన జారీ చేయడంతో కొంతమేరకు రిలాక్స్ అయ్యారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు లోన్లు తీసుకొని ఏళ్ల తరబడి కష్టపడి ప్రతి ఒక్కరి కళ సొంత ఇంటి కళ అనేది ఉంటుంది. ఆ సొంత ఇంటి కళని నెరవేర్చుకుంటున్నటువంటి సమయంలో ఎంతోమంది లావాదేవీ కోసం, లావార్జన కోసం వాళ్ళు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి ప్లేసెస్ని అమ్మి తక్కువ రేట్లకి సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకున్న తర్వాత కూల్చివేతలు చేయడం వల్ల మొదట కొంతమేరకు వాళ్ళైతే ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఉంది నివసిస్తున్నటువంటి వాళ్ళు. ఇప్పుడు హైడ్రా కొంతమేరకు వాళ్ళకి రిలాక్సైజేషన్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అయ్యప్ప సొసైటీలో దాదాపు 2013, 14, 15, 16, 17, 18 వరకు కూడా చాలా ఇంటికి మార్క్స్ అనేది ఇంటి మార్క్స్ పెట్టారు. ఇవి ఇళ్ళని కొనవద్దు, ఇవి ఎప్పటికైనా కూలిపోయే భవనాలు అన్నట్టుగా, అంటే ఎఫ్టీఎల్ బఫర్లో ఉన్నట్టుగా ఒక హింట్ని ఇచ్చారు. కానీ గత ప్రభుత్వంలో ఇష్టానురాజ్యంగా నిర్మాణాలు చేపట్టి ఎక్కడికెక్కడ చెరువులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చూడకుండా ఈవెన్ కాలువలు ఏవైతే ఉంటాయో కాలువలకి సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా నిర్మాణాలు చేపట్టారు. అధికారులు కాసులకి కకృతి పడి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. అయితే ఈ చెరువుల పరిధిలో నిర్మించినటువంటి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయి. సామాన్య ప్రజలు కూడా కోరుకుంటుంది ఏంటంటే మా ఇళ్ళని ఏ విధంగా కూల్చివేశారో మరి సామాన్య ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన అయితే మాత్రము అటు అధికారులు ఎవరైతే అనుమతులు ఇచ్చారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళు అనుమతులు ఇవ్వబట్టే మేము నిర్మాణాలు చేసుకున్నామని చెప్పేసి వాళ్ళ వర్షన్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటు రంగనాథ్ హైడ్రా కమిషన్ కూడా దాని పట్ల స్పందించారు. ఎందుకంటే ఎవరైనా సరే అక్రమంగా నిర్మాణాలు చేపట్టినా ఇప్పటికే చాలామంది అధికారులను కూడా సస్పెండ్ చేశారు. గతంలో అనుమతులు ఇచ్చినటువంటి వాళ్ళని అక్రమ నిర్మాణాలకి ఎలా ప్రోత్సహించారు అంటూ వాళ్ళ మీద చర్యలు అయితే మాత్రం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నటువంటి గొలుసు కట్టు చెరువులు ఏవైతే ఉంటాయో ఆ చెరువుల పరిధిలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్నటువంటి నిర్మాణాలన్నిటినీ నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తానికైతే మాత్రం హైడ్రా సామాన్య ప్రజలకి కొంతమేరకు రిలాక్సైజేషన్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. రైట్ సుజాత, థ్యాంక్ యూ.